హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ చూడండి, వినండి. విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ముందుగా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలు అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్రెండ్స్ గానే పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, అసలు చాలా బాగుంటుంది ఈ స్టోరీ, ఇంట్రెస్టింగ్ గా విను. పెరుగుతూ ఉన్నప్పుడు అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఒకటే దగ్గర, ఒకటే స్కూలు, ఒకటే కాలేజీ, డిగ్రీ వరకు కూడా ఒకటే దాంట్లో చదువుకున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అక్కడ. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అలా కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక్కటే కాలేజీలో అలా చదువుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు బాక్స్ పంపిస్తారు కదా స్కూల్కి, క్యారీ బ్యాగ్ బాక్స్ అట్లా ఫుడ్ తినడానికి. అలాంటిదైనా స్నాక్స్ అంటే బ్రేక్ అప్పుడు తింటారు అనమాట. అదైనా ఏదైనా కూడా కానీ, ఏది కొనుక్కున్నా కానీ షేర్ చేసుకోవడము, ఐస్ క్రీమ్ కానీ, ఇంకా ఏదైనా జ్యూస్ అయినా సరే వాళ్ళ మధ్య ఏమైనా ఇప్పుడు ఏమైనా బాధలు అనే కాదు, చదువు గురించి కూడా కానీ, ఇంట్లో వాటి గురించి ఏదైనా, ఎక్కడికి వెళ్ళాము, మూవీకి వెళ్ళామా, లేకపోతే పార్కుకి వెళ్ళామా, ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో జరిగిన వాటివన్నీ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకునేవాళ్ళు. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, అంటే వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు ఇలాంటి గొడవలు ఇట్లా వచ్చేవి కాదనమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సరేలే అమ్మాయి ఇక ఏదైనా పెళ్లి చేస్తారు కదా ఎవరైనా. పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే, ఇంకా ఎంతున్నా కానీ భర్త ఫ్యామిలీ ఇలా ఉంటుంది కదా అమ్మాయికి, వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండడము, వాళ్ళని చూసుకోవడము, ఆ బిజీలో ఉండిపోయింది అమ్మాయి. ఇప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు కదా ఈ అబ్బాయికి ఫోన్ చేయడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, ఇంట్లో జరిగినవి ఇతనితో షేర్ చేయడం కానీ, అలాంటివి ఇంపార్టెన్స్ నాకు ఇవ్వలేదు అని అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంతకు ముందు ఇలా లేదు కదా నా ఫ్రెండ్, ఇప్పుడు ఎందుకు ఇలా చేంజ్ అయిపోయింది మ్యారేజ్ అవగానే అని. నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? నీకేమైనా అర్థమైందండి నీ పెద్దలు చెప్పింది? ఏమర్థమైందంటావు? పెళ్ళవగానే అమ్మాయి చేంజ్ అయింది. ఎంత ఎవరైనా అలాగే ఇంపార్టెన్స్ భర్తకే ఇస్తారు కదా, ఫ్రెండ్ కంటే. ఇంకా ఇంట్లో ఫ్యామిలీస్ కానీ అవి కానీ, అంటే ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అయినా కానీ ఎప్పుడైనా మాట్లాడము, ముందు పెళ్లి కాకముందే అన్ని షేర్ చేస్తుండే కదా, ఇప్పుడు ఎందుకు నాతో షేర్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు మూవీకి వెళ్ళినా కానీ, పార్క్కి వెళ్ళినా కానీ ఏం నాకు చెప్పట్లేదు, హోటల్కి వెళ్ళినా చెప్పట్లేదు, హస్బెండ్తోనే ఉంటుంది, మంచిగా క్లోజ్గా ఉంటుంది, నాతో ఉండట్లేదు అని ఫీల్ అవుతున్నాడు అనమాట. మళ్ళీ వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బ్యాడ్ రిలేషన్ కానీ అలాంటిది ఏమీ లేదనమాట ఇప్పటి వరకు. అట్లా ఉన్నారు. అలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి చాలా బాధ, కోపము ఇలా అన్నీ వచ్చేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను ఆలోచించాడు, ఏం చేయాలో అర్థం కాక అతనికి పిచ్చెక్కిపోయిందనమాట. పిచ్చెక్కిపోయి ఏం చేశాడు, అతని వైఫ్ ఉంది కదా ఫ్రెండ్, అతనికి ఫ్రెండ్, ఇంకొక అతనికి వైఫ్ కదా, ఆమెకు పెళ్ళి అయితే వాళ్ళ హస్బెండ్కి ఆమె వైఫ్ అవుతుంది. ఈ పెళ్ళికి కూడా ఈ అబ్బాయి వచ్చాడు, మంచిగా పెళ్ళికి వచ్చిండు, వాళ్ళ హస్బెండ్తో కలిసి తిరుగుతాడు, వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నారు. మళ్ళీ అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఫైనల్గా ఈ అబ్బాయి ఎప్పుడు కూడా కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఉంది కదా వీడి ఫ్రెండ్, ఊరికే మీ హస్బెండ్ ఇక్కడ తిరుగుతున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు, బ్యాడ్గా ఉంటున్నాడు అని ఈమెకి చెప్తూ ఉండేవాడు. చెప్తున్నప్పుడు ఈమె కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, మన హస్బెండ్ ఏ విధంగా చేస్తున్నాడు. సంవత్సరం పాటు బాగానే ఉన్నారు వాళ్ళు, 6 months సంవత్సరమో బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య, భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా జరిగేది తెలిసేది ఏంటంటే, అక్కడ ఈ అమ్మాయి ఉంది కదా ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫ్రెండ్ అమ్మాయికేమో హస్బెండ్ గురించి తప్పులు చెప్తున్నాడు. వాళ్ళ భర్తకేమో వాళ్ళ భార్య మీద, మేమిద్దరు పెళ్లిగా అంటే తప్పు అవి కాదు, మేమిద్దరు పెళ్లి కాకముందు ఒకటే ఐస్ క్రీమ్ షేర్ చేసుకునే వాళ్ళము, కాలేజీకి వెళ్ళే వాళ్ళము, ఒకటే బాక్స్లో తినేవాళ్ళము, ఎక్కడికి వెళ్ళినా పార్క్ కలిసి వెళ్ళే వాళ్ళము, మూవీకి కలిసి వెళ్ళే వాళ్ళము, హోటల్కి అయినా సరే కలిసి వెళ్ళే వాళ్ళము. ఇవన్నీ ఇలా చెప్పాడు అనమాట ప్రతిదీ. ఇప్పుడు ఎవరు తప్పు అంటున్నావు ఇందులో? వాడు చెప్పకూడదు, వాడిది తప్పు కదా. ఎవరిది? వాడి ఫ్రెండ్ది.
వాళ్ళ ఫ్రెండ్ది తప్పే, చెప్పకూడదు. అంతేకాకుండా ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఇంకా ఇంకొకటి పెద్ద విషయం ఉంది ఇక్కడ. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత హస్బెండ్తో బెడ్రూమ్లో ఏం షేర్ చేస్తారో అవి, హస్బెండ్కి ఏం షేర్ చేస్తారో, మళ్ళీ పూలు తెచ్చి ఇవ్వడం కానీ, హస్బెండ్కి కిస్ ఇవ్వడాలు, ఇంకా ఏంటది హగ్ ఇవ్వడాలు, ఇలాంటివన్నీ షేర్ చేసేదన్నమాట ఈ ఫ్రెండ్తో. ఇలా మీ వైఫ్ ఇట్లా చెప్పింది అని చెప్పేసి, మీ భార్య ఇట్లా చెప్పిందని వాళ్ళ భర్తకి మళ్ళీ చెప్తున్నాడు. ఇట్లంతా బెడ్రూమ్ లో ఇట్లా చెప్తుంది చేస్తుంది అని చెప్పేసి ఈ ఈ అమ్మాయి వెళ్ళిందని ఫ్రెండ్ అయిన అబ్బాయితో చెప్పేది. ఈ మీద కూడా తప్పు ఉంది కదా, అట్లా చెప్పొద్దు కదా. ఎంత ఫ్రెండ్ క్లోజ్ అయినా కానీ ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంచాలా వద్దా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అతన్ని గుడ్డిగా నమ్మింది, మంచి ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి భార్య భర్తలకి ఇద్దరికి గొడవలు పెట్టేశాడు. ఇతని మీద ఆ భార్య మీదనేమో ఇతనికి ఇక్కడ పీకల దాకా కోపం ఉంది. ఏం చేయాలిగా, ఆమెమో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కలిసేదట్లు ఇప్పుడు మధ్యలో ఫ్రెండ్ ఇలా తప్పులు చెప్తున్నాడు చేస్తున్నాడు వాళ్ళిద్దరికి తెలిసేటట్టు ఎవరు చెప్పాలి? అతనే చెప్పాలి. చెప్తాడంటావా విధంగా? చెప్పాలి వాడు, నేను చెప్పింది తప్పు నాది. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అంటే కంపల్సరీ అబ్బాయి అలా చెప్పాలి. చెప్పిన తర్వాత ఎలాగైనా తెలుస్తుంది ఈ విషయం, అతనే మధ్యలో ఉండి గొడవ చేశాడు అనేది ఎలాగైనా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అవ్వాలి. ఆ అమ్మాయి కూడా మనం ఇట్లా ఎంత క్లోజ్గా ఉంటే ఆ ఫ్రెండ్ మనకి ఇలా చెప్తుంది, ఆ అమ్మాయి ఆమె లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా రియలైజ్ అవ్వాలి. ఏమంటుండో తెలుసా, ఇంకా సరిపోకుండా అబ్బాయి వాళ్ళిద్దరూ సపరేట్ గా విడిపోయి ఉండడమే నాకు ఇష్టము అని అంటున్నాడు. అట్లా ఉంటే సపరేట్ గా విడిపోయి ఉంటే నేను ఆమె నా దగ్గర ఉంటది కదా, నా దగ్గరకు వచ్చేస్తుంది కదా. అంటే ఫ్రెండ్షిప్ కోసం భర్తని ఫ్యామిలీని అందరినీ వదులుకుని వచ్చేయాలి. ముందులాగా ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి కాకముందు నాతో అంతా షేర్ చేస్తూ ఉంది కదా, ఏం జరిగినా ఏం చేసినా ఇప్పుడు నాకు చెప్పట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. హస్బెండ్ కంటే ఫ్రెండ్కి ఇంపార్టెన్స్ ఎవరైనా ఇస్తారా? అసలు బుద్ధి ఉందా అలా అనడానికి అతనికి? ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? కోపం వస్తుందంటే ఇట్లాంటి స్టోరీలు ఇలాంటివి వింటే ఎంత కోపం వస్తుంది అసలు. ఈ అమ్మాయి కూడా కానీ ఎందుకు షేర్ చేయాలి ఇట్లాంటివన్నీ అబ్బాయితోని? బుద్ధి ఉందా ఈమెకు అసలు? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి లైఫ్ అంటే. అట్లా చెప్పొద్దు కదా ఇద్దరు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేశాను, చిచ్చు పెట్టేశాను నేను అని ఫోన్ చేసి ఇంకొక ఫ్రెండ్కి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్తో అతను షేర్ చేశాడు కాబట్టి, అబ్బాయి ఉన్నాడు కదా ఫ్రెండ్, అతను ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి షేర్ చేసి చెప్తున్నప్పుడు అతనైనా ఇతనే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాడు అని చెప్పి అతను వచ్చేదైనా వీళ్ళిద్దరిని కలపాలని కలిపితే సరిపోతుంది నాకు తెలిసినంత. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా చాలా మంది ఉంటారు. ఎంత నమ్మకంతో మనం ఫ్రెండ్స్ అని అనుకున్నా కానీ ఇట్లా గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా కానీ నమ్మకం ఉండాలి లైఫ్ అంటే. మీ హస్బెండ్ వైఫ్ కానీ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరు కూడా కానీ ఎవరిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మీ లైఫ్ సాఫీగా సాగిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ స్టోరీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో స్టోరీ అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇలాంటి స్టోరీస్తో ఇంకా నేను ముందు చాలా చెప్తాను, మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది నీదైతే మీకు కమెంట్ పెట్టండి. నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ ప్రతిదీ ఎంతవరకు లిమిట్స్లో ఎంతవరకు షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో కూడా, అలాంటిది మాత్రమే మీరు షేర్ చేయండి. మొత్తం కూడా తీసుకెళ్ళి నమ్మి వాళ్ళకి చెప్పకండి. అసలు నమ్మితే నమ్మకంగా ఎలాగో ఉంచేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వీళ్ళు మాత్రం కలవకపోతే మాత్రం కంపల్సరీ వీళ్ళు కలవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో తొందరలోనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.